హైదరాబాద్లో రోహింగ్యాలకు ఆధార్, పాన్ కార్డులు ఇచ్చేస్తున్నారా? ఓటు హక్కు కల్పించి భారతీయ పౌరులుగా మార్చేస్తున్నారా? పాకిస్తాన్, బంగ్లాదేశ్ జిహాదీలకు హైదరాబాద్ పాతబస్తీ అడ్డాగా మారుతోందా? కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘాలో కళ్ళు చెదిరే వాస్తవాలు బయటపడ్డాయా? హైదరాబాద్ పౌరులుగా రోహింగ్యాలు మన రితం తెలుగులో. హైదరాబాద్ పాత బస్తీలో చీకటి రాజ్యం నడుస్తూ ఉంటుంది. తెలంగాణను ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ, అప్పుడు పాలించిన బీఆర్ఎస్ పార్టీలకు మజ్లిస్ పార్టీ చీకటి చుట్టం. అందుచేత రాష్ట్రంలో ఏ పార్టీ పాలన ఉన్నా పాత బస్తీలో మాత్రం మజ్లిస్ పార్టీ మాటే చెల్లుబాటు అవుతుంది. అందుకే అక్కడి ఓటు బ్యాంకు రాజకీయాలు ఎలా జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం మాట్లాడలేని పరిస్థితి. హైదరాబాద్ పాత బస్తీకి రోహింగ్యాలు విచ్చలవిడిగా దిగుమతి అవుతున్నారు. బంగ్లాదేశ్ నుంచి సరిహద్దులు దాటుతున్న విదేశీయులు అక్కడి నుంచి కోల్కతాకు చేరుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం రోహింగ్యాల విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తోంది. అక్కడి నుంచి కొన్ని రైళ్ల ద్వారా గుట్టలుగా రోహింగ్యాలు నేరుగా హైదరాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు. ఇక్కడ పాత బస్తీలోని కొందరు నాయకులు వాళ్లకు స్వాగతం చెప్పి ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఇక ఆ తర్వాత నుంచి అసలు కథ మొదలవుతోంది. ఈ రోహింగ్యాలకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లు ఇప్పించేందుకు స్థానిక నేతలు దందాలు నడుపుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని బెదిరించి బర్త్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను పుట్టిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో జరుగుతున్న ఈ దందా ఇప్పుడు కలకలం రేపుతోంది. వాస్తవానికి రోహింగ్యాలకు బర్త్ సర్టిఫికెట్లలో నేషన్ అన్న ఉన్న చోట ప్రత్యేకంగా రోహింగ్యాలు అన్నది మెన్షన్ చేయాలి. UNHCR అని ఉంచాలన్నమాట. అప్పుడు ఆ బర్త్ సర్టిఫికెట్ల ద్వారా ఇతర పత్రాలు అందకుండా ఆపవచ్చు. కానీ స్థానిక నేతలు దందాగిరికి భయపడి ప్రభుత్వ యంత్రాంగం నేరుగా ఇండియన్ అని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. దీంతో అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇక ఆ తర్వాత రోహింగ్యాలకు తిరిగేలేదు. తర్వాత కాలంలో ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, పాన్ కార్డులు వచ్చేస్తున్నాయి. స్థానిక మజ్లిస్ నేతలకు కావాల్సింది కూడా ఇదే. ఓటర్ కార్డులు పెద్ద సంఖ్యలో ఇప్పించుకుంటే ఓటర్ల సంఖ్య విస్తారంగా పెరుగుతుంది. తర్వాత కాలంలో నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడం, అక్కడ మజ్లిస్ ఓటు బ్యాంకుగా కన్వర్ట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దీంతో అడ్డు అదుపు లేకుండా దందా జరిగిపోతోంది. పైగా రేషన్ కార్డులు కూడా వచ్చేస్తుండడంతో ప్రభుత్వ పథకాల ద్వారా అన్నీ ఫ్రీగా లేదా కారు చౌకగా తీసేసుకుంటున్నారు. రోహింగ్యాల దందా మీద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు ఆధారాలు బయటపెట్టారు. విదేశీ శక్తులకు విచ్చలవిడిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తే దేశ భద్రతకు నష్టం కలుగుతుందని వివరించారు. మరి దీని మీద గ్రేటర్ హైదరాబాద్ యంత్రాంగం ఎంతవరకు దృష్టి పెడుతుంది, చర్యలు తీసుకుంటుంది అన్నది వేచి చూడాల్సిన విషయం.